కొన్ని అంశాల మీద చాలా లోతుగా ఆలోచించాం. నిజంగా కూడా వైశ్యులకు చాలా అన్యాయం జరిగింది. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏమున్నారు, కొంత అన్యాయం జరిగింది అనేటువంటి భావన నాకు కూడా వచ్చింది. నేను కూడా దాని మీద చాలా లోతుగా విశ్లేషించిన. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఎక్కడ అనేది జర డీప్గా ఆలోచిస్తే ఒక మొదటి రోజుకి, రెండో రోజుకి, మూడో రోజుకి, లేదా ఇప్పుడు జరిగినటువంటి 31వ తారీఖు, గత నెల 31వ తారీఖు నాడు జరిగిన సంఘటన, 3వ తారీఖు 2వ తారీఖు మాట్లాడిన సంఘటన, 3వ తారీఖు 2వ తారీఖు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మొండ మార్కెట్లో జరిగినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు విశ్లేషించి జరిగిన విషయము ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక జ్యువెలరీ సంబంధించినటువంటి ఆయన మీద మా ఇద్దరికి సంబంధించిన అంశం తప్ప ఇందులో ఎక్కడ కూడా ఈ గో బ్యాక్ మార్వనే అంశం మాకు సంబంధం లేననేది వాళ్ళు బహిరంగంగా వచ్చి చెప్పేంత వరకు కూడా ఈ పూర్తి విశ్లేషణ చూస్తూ ఉంటే అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని ఆలోచించినాం. ముందుగా నేను వైశ్యుల గురించి వారు కూడా గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి వైశ్యుల గురించి వీరు కూడా ప్రజానాయకులు చాలా మంచిగా మాట్లాడుతారు, ప్రజా సంఘాలు అనేక మంది మాట్లాడుతున్నారు అనేటువంటి భావన వచ్చి కొంత పాజిటివ్గా నేను కూడా ఉన్నా. కానీ తర్వాత వీళ్ళ మాట్లాడే విధానము, ఒక్కొక్కరు ఎంటర్ అవుతున్న విధానము, ఒక్కొక్కరు దీని మీద చేస్తున్న విధానం చూస్తే పూర్తిగా రాజకీయ దురుద్దేశం, హిందువుల్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తుల్నే ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇలా. ఇప్పుడు నిజంగా చెప్దాం, ఇప్పుడు ఎవరో XYZ కొంతమంది మాట్లాడారు, వీళ్ళందరూ ఎవరు ఏంది అని అనుకుంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎవరైతే తెలంగాణ శ్యామ్ అని ఉన్నాడో ఆయన గతంలో CAAకి వ్యతిరేకంగా ధర్నాల్లో పాల్గొంటాడు. అసలు చెప్పాలనుకుంటే హిందూ వ్యతిరేకమైనటువంటి చాలా కార్యక్రమాల్లో నాస్తికుడుగా ఆయన ప్రస్తావన చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. తర్వాత దీని తర్వాత వెనకాల ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు అక్కడ వచ్చినట్టుంది. ఏదైతే నాస్తికుడా, హిందూ వ్యతిరేక, లేకపోతే ఆయన కులం వేరా, ఇవన్నీ పెడితే ఇది తెలంగాణ వాదం కదా, దీనికి మతానికి ఏంటి సంబంధం? నేను చెప్తాను దానికి కూడా కొంత లోతుగా మనం, ఎందుకంటే నేను ఆ డిబేట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసిన, ఏదైతే ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నేను కూడా పార్టిసిపేట్ చేసిన. అయితే నేను రెండో పర్సన్ని, నేను మాట్లాడే రెండో వ్యక్తిని. నేనేమంది వైశ్యులకు సంబంధించిన సమస్యలు మాట్లాడినా, దాని తర్వాత కొంత బాధ అనిపించి ఏం మాట్లాడాలని మాట్లాడలేదు. దాని తర్వాత ఇందులో ఒక్కొక్కరు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళ నాకు అప్పటి వరకు తెలియలేదు. దాని తర్వాత వచ్చిన తర్వాత అసలు నిర్వహిస్తుంది ఎవరు, వస్తున్నది ఎవరు, పోతున్నది ఎవరు అని చూస్తే దీని వెనకాల ఎవరున్నారా అని ఒక్కొక్కరిని ఇస్తుంటే కంచైలకు సంబంధించిన వ్యక్తులు, ఆయన శిష్యులు, వీళ్ళు అందరూ మాట్లాడుతున్నారంటే ఇదే కంచైల గతంలో ఆ కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అన్నాడు. ఇలా కోమటోళ్ళ గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆ రోజు మేము ఎట్లా స్మగ్లర్ అయినాము, ఇలా మా వ్యాపారాలను కాపాడడానికి మీరెట్లా వచ్చారు అంటే ఈ మంటలు మీరు చలి కాపుకుంటున్నారు. ఒక అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి ఆ అంశాన్ని ఆ రాష్ట్ర స్థాయిలో ఒక ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక రాజకీయ పార్టీ మీద దుష్ప్రచారం చేయడానికి, ఆ రాజకీయ పార్టీ మీద బలోపేతం చేయడానికి అనేకమంది జరిగినాయి. ఇందులో జరగడానికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వైపుల తప్పులు ఉన్నాయి. మార్వాడి సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వారు కొంత మాట్లాడినటువంటి దాన్ని స్ప్రెడ్ అయిపోయి అది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయినప్పుడు అందరూ బాధపడ్డారు. మేము కూడా అన్నాం, మరే తెలంగాణోడు 2000 తిని 2000 తిని పండుకుంటాడు, తాగి తిని పంటాడు, మేము కూడా రెస్పాండ్ అయినాం. అట్లా తెలంగాణ మేము కూడా రెస్పాండ్ అయినాం. కానీ ఏడు నుంచి ఏడుకి తీసుకుపోయారు ఇది మొత్తం పూర్తి స్థాయి ఆలోచన ఉంటే వీళ్ళు ఒక చాలా లోతుగా ఆలోచిస్తే ఇడన్ ఎజెండాతోనే పనిచేశారు. ఎందుకు ఇడన్ ఎజెండా ఉందంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అది ఆడికే ఉంటుందా? ఇక ఎన్ని రాజకీయ కోణాలు మాట్లాడుతున్నారు. ఎవరు ఇన్వాల్వ్ అయినా, ఎవరు ఏం చేసినా కూడా వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు ఇవాళ కూడా ఒక విశ్వకర్మ ఆకలి చావు చనిపోయారు అని అంటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టే ఇవాళ ఈ ఉద్యమము ప్రజల దాకా వెళ్ళింది, ప్రజల నుంచి కూడా మద్దతు వస్తుంది అనేది కదా. వాళ్ళు బిజినెస్ మొత్తాన్ని, మన వాళ్ళ బిజినెస్ మొత్తాన్ని ఆక్యుపై చేసి ప్రతిదీ వాళ్ళే అమ్ముకుంటా మన కుల వృత్తులు కూడా దీని ద్వారా కనుమరుగవుతున్నాయి. నేను ఈ విషయం మీద మాట్లాడితే నా దగ్గర పేపర్ క్లిప్పింగ్ కూడా ఉంది. నేను మొన్న డిబేట్లో కూడా చూపించిన. నేను 3 సంవత్సరాల కింద నేను ఈ ఇష్యూని లేవనెత్తిన. అప్పుడు ఎవరు రాలేదు ఎందుకు? అదే ప్రెస్ మీట్లా అదే విషయం మీద ఒక వైశ్య నాయకుడిగా జరుగుతున్నటువంటి విషయము, కొంతమంది వైశ్యుల్లో చాలామంది వ్యాపారం చేయక గ్రామీణ వాతావరణం ఉండే వాళ్ళు వ్యాపారం చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటే దాని మీద నేను మాట్లాడినప్పుడు స్పందించలేదే. పోనీ ప్రభుత్వం వైశ్యులు ఆర్థికంగా నష్టపోతున్నారు, వైశ్యులకు సహాయం చేయాలి ప్రభుత్వం అని గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇచ్చేస్తే 10 సంవత్సరాలు పోరాడినాం. ఏమంది వైశ్యుల కులవృత్తి అయినటువంటి వ్యాపారము, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఆ షెడ్యూల్ తెగలు ఎవరెవరికి ఉన్నాయి ఆ తెగలకు సంబంధించినట్టు అనేక పథకాలు ఉన్నాయి. కానీ వ్యాపారం చేస్తున్నటువంటి వైశ్యులకు ఏం లేదు. 1000 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వాలి, దశాబ్ద పాలన కట్టు కొట్లాడినాం. ఏం చేశారు? ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఇచ్చి ఉంటే ఆయా రంగాలు ఉన్నటువంటి వైశ్యులు కూడా బాగుపడి ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం ఉంటుండే. ప్రభుత్వ సహకారం ఉండదు, అనేకమైనటువంటి ఇబ్బందులు. దానికి గల ఇబ్బందులు ఏంది అని చూస్తుంటే ఒకటి కాదు కదా. ప్రపంచం మొత్తం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఆధునీకరణ అవుతా ఉంది. ఆధునీకరణ అయిపోయి ఎక్కడ ఇలా కార్పొరేట్ సెక్టార్ 50% బిజినెస్ తినేసింది, ఈ కామర్స్ ఒక 20% బిజినెస్ తినేసింది,
మిగిలిన 30%లా ఈ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తిన్నారనేటువంటి ఆలోచన నేను గత 3 సంవత్సరాల కింద అన్ననే. అప్పుడు ఈ నాయకులందరూ ఎక్కడ? ఇవాళ ఇంత లోతుగా దీని మీద ఆలోచిస్తున్నారు ఎందుకు? ఇంత లోతుగా దీని మీద మాట్లాడుతున్నారు ఎందుకు? దేనికైనా ఒక టైం లైన్ అంటూ వస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఓవర్ నైటే మొత్తానికి అవ్వలేదు కదా. ఒక టైం పీరియడ్ ఉంటుంది. లేకపోతే ప్రజల మద్దతు కూడగట్టుకున్నప్పుడు, ప్రజల్లో కూడా ఆ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు, వాస్తవాలు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. అవును, మళ్ళీ ఆ రోజు వీళ్ళు మాకెందుకు మద్దతు ఇవ్వలే? ఆ రోజు కంచేయలే అన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఎక్కడ పోయారు? వీళ్ళందరూ ఎక్కడ పోయారు మేడం? ఇలా మేము బాధపడుతున్నాము. ప్రతిసారి ఎవరైనా మాట్లాడాలి, నేను నిజంగా చెప్తా ఉన్నా, తెలంగాణ శ్యామ్ మాట్లాడినా, లేకుంటే విఠల్ మాట్లాడినా, పృథ్వీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వైశ్యుల గురించి, మిరియాలు కూడా ఇట్లా మంచిర్యాల ఇట్లా జరిగింది, ఆ సంఘటన జరిగి, ఈ సంఘటన. మళ్ళీ ఆ రోజు కంచేయలయ్య వైశ్యులని సామాజిక స్మగ్లర్లు అన్నారు, దోపిడీ చేస్తున్నా అన్నారు, మీరు అన్యాయం చేస్తున్నారు, మీరు చేస్తున్నారు. ఆ రోజు ఎక్కడ పోయారు వీళ్ళందరూ? అంటే ఎక్కడ దాచుకున్నారు ఆ రోజు? నిజంగా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఇడన్ ఎజెండాతోనే పనిచేసిర్రు. ప్రభుత్వము ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఆ 7 వరకు స్థాయికి తీసుకుపోవాలనేటువంటి ప్రయత్నం చేసుకొని చివరికి ఏం చేశారంటే దీనికి అంతా ఒక రంగు ములిపి, ఆ రంగులో కొంతమంది ఇచ్చేసి ఆ అగ్గి రాజేసి దాంట్లో గాగెచ్చుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఎక్కడ చేసింది? ఒకవేళ నిజంగా చేయాలి అనుకుంటే ప్రజల్లో వాతావరణం తీసుకురావాలి, నువ్వు మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. వారి దాడులు, మనం దాడులు, ప్రత్యక్షంగా మాట్లాడి, పరోక్షంగా మాట్లాడి, టీవీల ముందుకు వచ్చి నానా చేసే అవసరం లేదా? నిజంగా ప్రజా సంఘాలు ఎవరిని అవేర్నెస్ చేశారు? ఏ జిల్లాకు పోయారు? ఎక్కడ మాట్లాడారు? ఏం చేయలే కదా. ఏమైందో అంటే ఇష్యూని పెద్దగా చేసి, స్క్రీన్ పెద్దగా చేసి చూపించి వాళ్ళు ఎవరో మాట్లాడు, మేము దాన్ని కూడా తప్పు పడుతున్నాం. మాట్లాడిన వ్యక్తులు కూడా తప్పు, దాన్ని వాళ్ళు ఖండించి ఏదో 7 వరకు తీసుకొని వస్తే 7 వరకు రాకపోతుంది. ఇవాళ కూడా ఒకటే చెప్తున్నాము, ఇవన్నిటికీ మూలం ఎక్కడ అంటే మళ్ళీ ప్రభుత్వమే. గత ప్రభుత్వం ఏం చేసింది? నేనంట ఇవాళ ఏదైతే బేగం బజార్, ఇవాళ బేగం బజార్ చూసుకున్నా, సుల్తాన్ బజార్ చూసుకున్నా, లేకుంటే కోటి చూసుకున్నా, వీళ్ళు అంటున్నటువంటి గుజరాత్ గల్లీ చూసుకున్నా, ఇవన్నిట్లా ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం నలువైపులా చేసేది ఉండే. భాగ్యనగర్కి, హైదరాబాద్కి చుట్టూన్నటువంటి 4 ప్రాంతాలలో ఒక మార్కెట్ని యాడ్ చేసి ఉండే. ఇలా పూల మార్కెట్ తీసుకుపోయి హైదరాబాద్ సెంటర్లో పూల మార్కెట్ తీసుకుపోయి ఎక్కడో వేసారు కదా. అట్లనే పండ్ల మార్కెట్ తీసుకుపోయి సిటీ అవుట్స్కట్లు వేసారు కదా. అట్లనే మోండా మార్కెట్ ఉంటే తీసుకుపోయి బయటకు వేసారు కదా. అట్లనే బేగం బజార్ అనేటువంటి మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ని విస్తరించి నలువైపులా చేయండి. హోల్సేల్ మార్కెట్ అంతా విస్తరించండి, హోల్సేల్ పరిధి ఒక స్థాయి వరకు చేయండి, అక్కడ కూడా అలాట్మెంట్ ఇవ్వండి. ప్రభుత్వం పూర్తి స్థాయి మార్కెట్ వ్యవస్థను తీసుకొని వచ్చి 75% స్థానికులకు అవకాశం ఇస్తే బలపడతారు కదా. అదేమి ఇవ్వకుండా ఉన్నప్పుడు ఇలా ఎవరైనా కడుపు కాలినప్పుడు మాట్లాడుతుంది. స్థానికులకు అవకాశం ఉంటే ఎవరు కూడా మాట్లాడారు కదా. స్థానికులకు ఏం అవకాశం ఉంటుంది? మీరు ఎక్కడైనా మార్కెట్ యాడ్ పెట్టినప్పుడు 75% వాళ్ళకి అక్కడ అకామిడేషన్ కల్పించి 75% ఇచ్చేసి ప్రభుత్వ ప్రత్యేకమైనటువంటి రాయితీలు కానీ రుణాలు కానీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బలపడతారు. అది లేనప్పుడే ఈ స్థాయికి వస్తూ ఉంది కదా. ఖచ్చితంగా గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యం కనబడుతుంది. ప్రభుత్వం కూడా ఏం స్పందించలే కదా. ఇన్ని రోజులు అయింది మాట్లాడి, ఎవరు మాట్లాడుతున్నారు? మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదో అంటే అన్నట్టు వారు మాట్లాడి, ఎవరు మాట్లాడారు? ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి స్థాయి స్టాండ్ తీసుకొని అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏం సంగతి ముందుట్లోనే వీళ్ళకు అవకాశం ఉండే ప్రభుత్వానికి ఈ స్థాయికి రాకపోతుండే. మళ్ళీ ఎందుకు తీసుకోవాలో వాళ్ళు కూడా ఆలోచించాలి. మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు